Hello friends, welcome to Happy Learning. In this video, we are going to see some of important bits related with the science. So let's start our session without wasting our time. కింది వానిలో సరైనది ఏది? ఫ్యూయల్ సెల్లు ఎలక్ట్రోలైట్ యానోడ్ క్యాథోడ్లు ఉంటాయి. ఫ్యూయల్ సెల్లో ఆక్సిజన్ ఇంధనంగా ఉపయోగిస్తారు. సో దీంట్లో ఏది కరెక్ట్ అంటే ఫ్యూయల్ సెల్లో ఎలక్ట్రోలైట్ అండ్ యానోడ్ క్యాథోడ్లు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కింది వానిలో భారత అణుశక్తి కార్యక్రమం సంబంధించి సరైన వాక్యం ఏది? కింది వానిలో భారత అణుశక్తి కార్యక్రమం సంబంధించి సరైన వాక్యం ఏది? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారము ప్రపంచంలో అత్యధిక థోరియం నిల్వలు, వీటి నిల్వలు ఎక్కువ ఉన్నాయంటే ప్రపంచంలో అత్యధిక థోరియం నిల్వలు భారత్లో ఉన్నాయి. ఓకే, కింది వానిలో జీన్ ఎడిటింగ్ గురించి సరికానిది ఏది? జీన్ ఎడిటింగ్ గురించి సరికానిది ఏది? సరి అయినది ఇవి మూడు అండి. ఇది సిఆర్ఐ ఎస్పిఆర్ సిఎస్9 వ్యవస్థపై ఆధారపడి పనిచేస్తుంది. కరెక్టే. చైనాలో ఈ విధానం ద్వారా కౌలలు జన్మించారు. కరెక్టే. సిఆర్ఐ ఎస్పిఆర్ సిఐఎస్9 వ్యవస్థను మానవునిలో తొలిసారిగా గుర్తించారు. ఇది రాంగ్. ఈ విధానం ద్వారా పిండ వైపరీత్యాలను శిశువు జన్మించకముందే సరిచేయొచ్చు. కరెక్ట్. ఫాల్కన్ రాకెట్ గురించి సరి అయింది ఏది? ఫాల్కన్ రాకెట్ గురించి సరైనది ఏది? స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ రాకెట్ను అభివృద్ధి చేసింది. తప్పు. బంగ్లాదేశ్కు చెందిన బంగాబంధు 1 ఉపగ్రహాన్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ ఉపయోగించింది. సారీ, ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఏ అండ్ బి. నెక్స్ట్, లిగోను ఉపయోగించి దేని ఉనికిని గుర్తిస్తారు? లిగోను ఉపయోగించి గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. లిగోను ఉపయోగించి గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, రిమోట్ స్పేసింగ్ ఉపగ్రహాలకు సంబంధించి సరికానిది ఏది? కేవలం పొగలు మాత్రమే రిమోట్ స్పేసింగ్ ఉపగ్రహాలు భూమి ఉపరితలాన్ని చిత్రీకరించగలవు. రాంగ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ స్పేసింగ్ డెహ్రాడూన్లో ఉంది. రిమోట్ స్పేసింగ్ డెహ్రాడూన్లో ఉంది. కరెక్ట్. కార్టోసాట్ ఉపగ్రహాలలో ప్రధానంగా ఫ్యాన్ క్రోమాటిక్ కెమెరా అనే సెన్సార్లు ఉంటాయి. కరెక్ట్. మేఘా ట్రాఫిక్ అనే ఉపగ్రహాన్ని ఫ్రాన్స్ సహకారంతో ఇస్రో నిర్మించింది. నిర్మించిందండి? మెగా ట్రోఫిక్ అనే ఉపగ్రహాన్ని ఫ్రాన్స్ సహకారంతో. ఎవరి సహకారంతో? ఫ్రాన్స్ సహకారంతో. ఇది కరెక్టే. ఇవైనా బిట్ల రూపంలో ఇవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో కింది ఏ బ్యాక్టీరియా నుంచి సేకరించిన జన్యువుల ఆధారంగా జన్యు మార్పిడి అహ్వాలను దీపక్ పెంటల్ బృందం అభివృద్ధి చేసింది? ఏ బృందం అండి? దీపక్ పెంటల్ బృందము ఏ బ్యాక్టీరియా ఆధారంగా అని అడుగుతున్నాడు. సో ఆ బ్యాక్టీరియా నేమ్ వచ్చేసి బ్యాసిల్లస్ అమైలోలిక్విఫేసియన్స్. నెక్స్ట్, రీయూజబుల్ లాంచ్ వెహికల్ తయారీలో కీలకంగా ఉపయోగపడే టెక్నాలజీలు ఏవి? రీయూజబుల్ లాంచ్ వెహికల్ తయారీలో కీలకంగా ఉపయోగపడే టెక్నాలజీలు ఇవి మూడు ఉపయోగిస్తారండి. స్క్రాన్జెట్ టెక్నాలజీ, రీఎంట్రీ టెక్నాలజీ, కంట్రోల్డ్ ల్యాండింగ్. U-22 రోవర్ను చంద్రునిపై ఏ దేశం ప్రయోగించింది? U-22 రోవర్ను చంద్రునిపై చైనా ఉపయోగించింది. U-22 రోవర్ను చంద్రునిపై ఏ దేశం ఉపయోగించింది? చైనా. కింది వారిలో సరి అయినది ఏది? సరైనది ఏది? ఏఎన్ఎస్ అరిహంత్ అనేది భారత్ రష్యా
నుంచి పొందిన అణు ఇంధన జలంతర్గామి. తప్పు. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది భారత్ నిర్మించిన తొలి యుద్ధ విమాన క్యారియర్. ఇది కరెక్ట్. ఓకే, తొలి యుద్ధ విమాన క్యారియర్ ఏంది అంటే ఏఎన్ఎస్ విక్రాంత్ తొలి యుద్ధ విమాన క్యారియర్, భారత్ నిర్మించినటువంటి తొలి యుద్ధ విమాన క్యారియర్. ఓకే, చంద్రయాన్ 2లో ప్రజ్ఞాన్ రోవర్ నిర్మాణంలో సహకరించినది ఐఐటి కాన్పూర్. రైట్. చంద్రయాన్ 2లో ప్రజ్ఞాన్ రోవర్ నిర్మాణంలో సహకరించింది ఏది? ఐఐటి కాన్పూర్. నెక్స్ట్, రైతులకు హాని చేసే రసాయనిక క్రిమి సంహారక మందుల నుంచి రక్షణకు పాలిఆక్సిమ్ అనే జెల్ను బెంగళూరులోని ఏ సంస్థ తయారు చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇది రాంగ్ అండి. నిస్టమ్ అనే సంస్థ తయారు చేసింది. క్షయ వ్యాధిని వేగంగా ఖచ్చితంగా నిర్ధారించడానికి కింది ఏ పరీక్షను ఎయిమ్స్ అభివృద్ధి చేసింది? అలిసా అనే పరీక్షను ఎయిమ్స్ సంస్థ క్షయను నిర్ధారించడానికి అభివృద్ధి చేసింది. వరిలో విషపూరిత ఆర్సెనిక్ చేరకుండా కొత్త రకం జన్యు మార్పిడి వరిని అభివృద్ధి చేసిన భారత పరిశోధనా సంస్థ ఏది అంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఏం చేసింది అంటే వరిలో విషపూరిత ఆర్సెనిక్ చేరకుండా కొత్త రకం జన్యు మార్పిడి వరిని అభివృద్ధి చేసింది. ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటివ్ సంబంధించి సరికానిది ఏది? ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటివ్కు సంబంధించి సరికానిది ఏది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి అనుమతి ఇవ్వలేదు అనేది సరికాదు అండి. దీని గురించి కరెక్ట్ అయినటువంటి కొన్ని బిట్స్ ఏంటంటే దీన్ని తమిళనాడులోని థేని జిల్లాలో అభివృద్ధి చేశారు. దీన్ని అబ్జర్వేటరీకు సంబంధించి ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఎక్కడ తయారు చేశారు, అభివృద్ధి చేశారు? తమిళనాడులోని థేని జిల్లాలో అభివృద్ధి చేశారు. ఈ అబ్జర్వేటరీలో భారీ ఇనుము కలరోమీటర్ను అభివృద్ధి చేస్తారు. న్యూట్రినోలకు విద్యుదావేశం ఉండదు. ఇది మనకు తెలిసిందే. ఓకే, ఇప్పుడు సంబంధించి సరికానిది ఏది అని అడిగాడు కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి అనుమతి ఇవ్వలేదు. ఇది సరికాదు అండి. ఓకే, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతిలో భారత్ స్థానానికి సంబంధించి సరి అయింది ఏది? ఓకే, 16th one 2019 గ్లోబల్ ఇన్నోవేషన్ సూచీలో భారత స్థానం ఎంత? సో భారత స్థానం ఎంత? 52వ స్థానము. 2019 గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ గురించి సరైంది ఏది? 2019 గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ గురించి సరైంది ఏది అంటే 50 దేశాల ఈ సూచీలో భారత్ 39వ స్థానంలో ఉంది. కరెక్టే. 2018 సూచీలో 44వ స్థానంలో భారత్ ఉంది. ఓకే, ఇది కరెక్టే. ఓకే, ఆన్సర్ ఈజ్ ఏ అండ్ ఏబి. సిఎస్ఐఆర్ అభివృద్ధి చేసిన ఓనీర్ టీఎం దేనికి సంబంధించినది? ఓనీర్ టీఎం
దేనికి సంబంధించింది? నీటి నుండి అత్యధిక ఫ్లోరిన్ను తొలగిస్తుంది. కాదు. నీటి నుంచి హానికరక సూక్ష్మజీవులను తొలగించే పరికరం ఓనీర్ టీఎం. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే సిఎస్ఐఆర్ అభివృద్ధి చేసింది. ఇటీవల వార్తల్లో వచ్చిన రింగ్ కార్య దేని గురించి సరి అయింది? దీని కార్స్య గురించి సరి అయింది ఏది? ఓకే, ఇది 18 కార్బన్ పరమాణువులతో నిర్మితమైంది. కరెక్టే. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక సైన్స్ ఈ అంశం ప్రచురితం చేసింది. కరెక్ట్. ఇందులో ప్రతి ఒక్క కార్బన్ పరమాణువు 2 ఇతర కార్బన్ పరమాణువులతో బంధాన్ని ఏర్పరుస్తుంది. కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ద అబవ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my channel for more updates.